Praise the Lord. Wish you a happy new year 2025. మనం నూతన సంవత్సరంలోనికి ప్రవేశించక ముందు ఏ విధంగా మనం సిద్ధపడాలి అనేటువంటి అంశం మీద మనం నేర్చుకుంటున్నాం. మనం పశ్చాత్తాపడాలి. 2023-24 వరకు మనం చేసినటువంటి పాపాలన్నింటినీ వదిలిపెట్టాలి, పశ్చాత్తాపడాలి. యేసు ప్రభు యొక్క సువార్తను బట్టి, ఆయన మరణ పునరుద్ధానాలను బట్టి మనం పశ్చాత్తాపడి మనం పాప క్షమాపణ పొంది క్లీన్గా, శుభ్రంగా, పరిశుద్ధంగా 2025లో మనం ప్రవేశించాలని మన ఆశపడాలి. ఇప్పుడు 10, 11, 12 విషయాలు, ఈ విషయాలను బట్టి మనం పశ్చాత్తాపడాలనేటువంటి అంశం. అంతకుముందు మనం ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be pleasing to you, our rock and redeemer. Amen. 10వదిగా మనం సువార్తను ప్రకటించవలసినటువంటి పరిస్థితుల్లో ప్రకటించకుండా ఉండటం అది గొప్ప పాపం. పాస్టర్లే కాదు, సువార్తికులే కాదు, ప్రతి విశ్వాసి కూడాను ఏదో రీతిగా తనకు తెలిసినంత వరకు తన అనుభవంలో అనుభవమే కాదు, సువార్తను బట్టి తన జీవితం మారిందని ఆ విధంగా మనం సాక్ష్యం ఇవ్వటం, ఏదో రీతిగా సువార్తను మనం ప్రకటించాలి. 2 తిమోతి 4:2లో మనం చూసేది ఏంటంటే, సమయమందును అసమయమందును, అంటే అర్జెంట్ కాబట్టి ఎప్పుడైనా డే టైం కానీ నైట్ టైం కానీ సువార్తను ప్రకటించాలి. ఇంకే వర్షాకాలం అని కానీ ఎండాకాలం అని కానీ కాదు, ప్రతి సమయమందును వాక్యమును ప్రకటించాలి. వాక్యం అంటే సువార్తను ప్రకటించాలి. ప్రయాసపడాలి అంటే ఇట్ ఈజ్ కష్టపడాలన్నమాట. ఇట్ ఈజ్ అంటే మనకు అనుకూలంగా ఉన్నప్పుడే కాదు, అన్ని సమయాల్లో ప్రయాసపడి, సమయాలు అనుకూలంగా సమయం అనుకూలంగా లేకపోయినా కానీ కష్టపడాలి. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో, అంటే పేషెంట్గా ఉండాలి. మనం సువార్త చెప్పిన వెంటనే ప్రజలు మారు మనసు పొందుతారు అనేటువంటి రీతిగా ఆశించకుండా మనం పదే పదే చెబుతూ, ప్రార్థిస్తూ, వాళ్ళకి నచ్చేటట్టని కాదు, వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా, సువార్తను అర్థం అయ్యేటట్టుగా చెప్పేటువంటి బాధ్యత మనది. అర్థం చేసుకున్న తర్వాత అంగీకరించాలా, తిరస్కరించాలా అనేది వారి బాధ్యత అయి ఉంటుంది. మరి ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. అంటే రెలవెంట్ ప్రీచింగ్, అంటే అందరినీ ఖండించకూడదు, అందరినీ గద్దించకూడదు, అందరికీ బుద్ధి చెప్పకూడదు. కొన్నిసార్లు మనం ఆదరించాలి. పాపిని మనం ప్రోత్సహించి పాపాన్ని ప్రోత్సహించకూడదు. పాపం చోట ఖండించాలి, గద్దించాలి. ఎవరికైతే తెలియదో వాళ్ళకి బుద్ధి చెప్పాలి, వాళ్ళకి జ్ఞానోపదేశం కలుగు చేయాలి. కాబట్టి ఏ సందర్భానికి తగినటువంటి రీతిగా ఉండాలో ఆ రీతిగా మనం సువార్తను ప్రకటించాలి. మరి ఇంకొక వచనం, ప్రకటన గ్రంథం 10:11. ప్రకటన గ్రంథం ఎప్పుడు వ్రాయబడింది అని అంటే, డొమిషియన్ కాలంలో సామ్రాజ్యం అంతా, రోమా సామ్రాజ్యంలో అంతా కూడాను క్రైస్తవ సంఘం, క్రైస్తవులు హింసింపబడుతున్నటువంటి పరిస్థితుల్లో వ్రాయబడినటువంటిది. వారిని ఓదార్చేటువంటి రీతిగా
దేవుడు న్యాయం తీరుస్తాడు, మీరు అంతవరకు సహించుకోండి అనేటువంటి పరిస్థితుల్లో అంతవరకు సహించుకోవటమే కాదు, సువార్త చెప్పాలని కూడా ఉన్నది. అప్పుడు 10:11 ప్రకటన గ్రంథం, అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడే వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింప అగత్యమని నాతో చెప్పిరి. ఓకే, వాళ్ళందరికీ ఆయా భాషలు మాట్లాడేటువంటి వారందరికీ, ప్రజలందరికీ మరలా చెప్పాలి. కష్టాలు వచ్చినా కానీ మరలా చెప్పాలి. 6వ అధ్యాయంలో మనం చూసేటట్లయితే హతసాక్షులు వాళ్ళ యొక్క ఆత్మలు ప్రార్థన చేస్తున్నాయి. నాదా, ఎంతకాలం నువ్వు న్యాయం తీర్చవు, మరి న్యాయం తీర్చకపోతే ఈ హింస కొనసాగుతూనే ఉంటుంది అని వాళ్ళు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనకి తగినట్టుగా దేవుడు తీర్పు తీర్చాడు. ఓకే, ఆ తీర్పు తీర్చేటువంటి సమయంలో మరి హింసలు పొందుతున్నప్పుడు కూడాను మరలా ప్రకటించమని చెప్పాడన్నమాట. 11వ అధ్యాయంలో కూడాను 2 సాక్షులు ఉంటారు, హతసాక్షులు. ఎవరు అనే దాన్ని ఆ ఇంటర్ప్రిటేషన్కి మనం వెళ్ళొద్దు. నా దృష్టిలో ఏంటి అని అంటే, దేవుడు కొంతమందిని సంఘంలో విశ్వాసుల మధ్య కొంతమందిని ఎన్నుకున్నాడు. వాళ్ళే హతసాక్షులుగా అవుతారు. వాళ్ళ సాక్ష్యాన్ని బట్టి, వాళ్ళ స్వార్థ సేవను బట్టి వాళ్ళు హతసాక్షులుగా అవుతారు. దేవుడు కొంతమందిని ఏర్పరచుకుంటాడన్నమాట అనేటువంటి సత్యాన్ని 2 సాక్షులు, సాక్ష్యం అనేటప్పటికీ 2 ముగ్గురు అని ఉంటుంది కదా, 2 ముగ్గురు అనేటువంటి దాన్ని బట్టి ఆ 2 ముగ్గురు అనేటువంటి మాట ఉన్నదన్నమాట. 2 సాక్షులు ఆ హతసాక్షులు అయినప్పటికీ సాక్ష్యం చెప్పాలి. మరి యేసుప్రభు అంతే కదా. 1:5 ప్రకటన గ్రంథం 1:5 కూడా మనం చూస్తాం. యేసుప్రభుకి ఇక్కడ 3 బిరుదులు ఉన్నాయి. ఆయన నమ్మకమైన సాక్షి. సాక్షి అంటే హతసాక్షి. ఎంతవరకు సాక్ష్యం చెప్పాడంటే, దేవుని యొక్క ప్రణాళిక, రక్షణ ప్రణాళికను గూర్చినటువంటి సాక్ష్యం ఎంతవరకు చెప్పాడంటే, ఆయన శిలువ మరణం వరకు ఆయన సాక్ష్యం చెప్పాడు నమ్మకంగా. అయితే ఆ సాక్ష్యం ఆయన ఇచ్చిన దాన్ని బట్టి హతసాక్షులుగా వాళ్ళు మరణిస్తే భయపడిన అవసరం లేదు. ఎందుకంటే విశ్వాసికి మరణం అనేది చివరి మాట కాదు. ఎందుకంటే తిరిగి లేస్తారు కాబట్టి. మృతులలో నుండి ఆది సంపూర్ణుడిగా లేచిన వాడు యేసుప్రభు ఏ విధంగా మృతులలో నుండి తిరిగి లేపబడ్డాడో, పునరుద్ధానుడయ్యాడో, మనకు కూడా పునరుద్ధానం ఉంటుంది. కాబట్టి మరణం అంటే భయపడకూడదు. అపోస్తలుడైన పౌలు మరణం అంటే భయపడలేదు. అంతేకాదు, మరణం ధన్యతగా ఎంచుకున్నాడు, ఆయన దీవెనకరంగా ఎంచుకున్నాడు. ఇట్ ఈస్ బెటర్ ఫర్ మీ టు డై అని అంటాడు ఫిలిప్పి 1. భూపతులకు అధిపతి అయి ఉన్న యేసుక్రీస్తు నుండి ఎందుకు నాకు ఈ గతి పట్టింది, నన్ను హింసిస్తున్నారు అనే పరిస్థితుల్లో మనకు ఒక శోధన ఉండొచ్చు. దేవుడు ఏం చేస్తున్నాడు నాకు అన్యాయం జరుగుతుంటే అనే పరిస్థితుల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు యేసు ప్రభు భూపతులకు అధిపతి అయి ఉన్నాడు అని మనం గ్రహించుకోవాలి. అయినా కానీ ఆ అధిపతి అయినా కానీ మనల్ని కొన్నిసార్లు ఈ హింసకి అప్పగిస్తాడు, హతసాక్షులుగా అప్పగిస్తాడు. ఎందుకంటే దేవునికి తెలుసు మన సాక్ష్యాన్ని బట్టి, మన కష్టాలను బట్టి, మన హింసలను బట్టి అనేక మంది రక్షణ పొందుతారు అని. ఈ విశ్వాసి ఇంత హింసించినప్పటికీ ఆయన వదలట్లేదు విశ్వాసం, ఆయన చావుకు కూడా తెగించాడు అని
ప్రజలు గ్రహించుకుని వాడు కూడా విశ్వసిస్తారు. అంతేకాదు హింస అయిన తర్వాత సంఘం చాలా ఎదుగుతుంది, అభివృద్ధి చెందుద్ది. 40 years కమ్యూనిస్ట్ పరిపాలనను బట్టి చైనాలో సంఘం తక్కువైందా ఎక్కువైందా? 60 times ఎక్కువైంది. ఓకే, కాబట్టి దేవునికి అది తెలుసు. కాబట్టి దాన్ని బట్టి సువార్తలో ఉన్నటువంటి సత్యాన్ని అనుభవపూర్వకంగా విశ్వాసులు చెప్తున్నారని అవిశ్వాసులు గమనించి వాడు కూడా విశ్వాసులు అవుతారు. ఆ విధంగా మనం సువార్త ప్రకటనను వదిలిపెట్టకూడదు. ఇంకొక విషయం ఏంటంటే ఎఫెసీ 6:19 చూసేటట్లయితే పౌలు చెప్తాడు, నా గురించి ప్రార్థన చేయండి, ధైర్యంగా నేను ప్రకటించడానికి ప్రార్థన చేయండి అని ఎఫెసీయుల్ని కోరతాడు. ఎఫెసీ 6:19 మనం చూస్తాం. నేను దేనిని నిమిత్తము రాయబారిన సంఖ్యలతో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయటకు నేను నోరు తెరుచున్నప్పుడు దాని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని అంటాడు అపోస్తుడైన పౌలు. ఎందుకు? ధైర్యంగా మాట్లాడటం, అంతేకాదు మాట్లాడవలసినట్లుగా మాట్లాడటానికి. ఆయనకి తెలుసు హింసలకి గురైనప్పుడు, అపోజిషన్ వచ్చినప్పుడు, యూదుల నుండి కానీ మరి రోమియోల నుండి కానీ అపోజిషన్ వచ్చినప్పుడు అనకుండా సువార్తను సరిగా చెప్పకుండా, క్లియర్గా చెప్పకుండా దాన్ని మార్చి చెప్పేటువంటి శోధన ఆయనకు వస్తుందని నా గురించి ప్రార్థన చేయండి. నేను సువార్తను ఉన్నట్లుగా చెప్పటానికి, క్లియర్గా చెప్పటానికి, భయపడకుండా అన్నీ యేసుప్రభు మరణం ద్వారా వచ్చేటువంటి పర్యవసానం ఏంటి, లాభం ఏంటి అని ఆత్మీయ లాభాల గురించి చెప్పటానికి, ధైర్యంగా చెప్పటానికి నా గురించి ప్రార్థన చేయండి అని ఆయన చెప్తాడన్నమాట. ఆ విధంగా మనం ప్రార్థన ఆ విధంగా చెప్పనప్పుడు, స్వార్థ సేవ భయపడుతున్నప్పుడు, మరి ఏదో రీతిగా ట్విస్ట్ చేస్తున్నప్పుడు వినేటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టుగా మనం సువార్తను మార్చి చెప్పటం అది చాలా దుష్కార్యం అయింది, దుర్బోధతో సమానం. కాబట్టి మనం మనం పశ్చాత్తాపడాలి, దేవుని క్షమాపణ కోరుకోవాలి. 11వ విషయం, దేని నిమిత్తమై మనం పశ్చాత్తాపడాలి అంటే, సువార్థికులు మన ఘనతను కోరుకోకూడదు. సువార్త చెప్పేటప్పుడు కొన్నిసార్లు స్వస్థత పరుస్తాం, మన సాక్ష్యం చెబుతాం, దేవుడు ఏ విధంగా సహాయం చేశాడు, మన ప్రార్థన ఆలకించాడు అని మనం చెప్పినప్పుడు ఒక శోధన ఉంటుంది. మనకెక్కువ గౌరవం వచ్చేటట్టుగా, మనం మహింపరచబడేటట్లుగా, మనకి ఘనత ఎక్కువయ్యేటట్లుగా మనం దాన్ని ఆశించి చెబుతాం. అదే మనందరికి ఉండేటువంటి శోధన. ముఖ్యంగా సువార్త సేవ చేసేటువంటి వాళ్ళకి, ప్రసంగం చేసేటువంటి వాళ్ళకి ఉండేటువంటి శోధన. కానీ అది తప్పు, అది పాపం. మనం వినయ విధేయతలతో మనం సువార్త సేవ చేయాలి. మన ఘనతను మనం కోరుకోకూడదు. ఎవరు గొప్ప అనేటువంటి పరిస్థితుల్లో ఈ యేసు ప్రభు శిష్యులు ఆ విధంగా డిస్కస్ చేస్తున్నప్పుడు మత్తయి సువార్త 19లో యేసు ప్రభు ఏం చెప్పాడు? ఒక చిన్న పిల్లవాడిని తీసుకుని, మీరు గొప్పవాడు కావాలంటే ఈ విధంగా మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. అంటే నేను గొప్పవాడిని కావాలనేటువంటి ఉద్దేశంతో కాదు. నిజంగా మనం వినయ విధేయతలతో మనం తగ్గించుకుంటే దేవుడు తగిన కాలంలో హెచ్చిస్తాడు. యేసు ప్రభుని హెచ్చించినటువంటి రీతిగా దేవుడు మనిషి అయ్యి శిలువ మరణం పొందినప్పుడు, భూమిలో పాతిపెట్టబడినప్పుడు
దేవుడు ఆ విధంగా తనను తాను తగ్గించుకున్నప్పుడు దేవుడు హెచ్చించినట్లుగా మనం కూడా దేవుడు హెచ్చిస్తాడు. 1 పేతురు 5:6లో కూడా ఉంటుంది. మనం తగ్గించితే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అనేటువంటి మాటలు. 1 పేతురు 5:6-7. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మును, యాకోబు కాదు, 1 పేతురు 5:6-7 వచనాలు. తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండుడి. ఆ విధంగా మనకు ఎప్పుడు శోధన ఉంటుంది, మనం నంబర్ 1గా ఉండాలి అని. ఎక్కువ చెప్పేటువంటి చాకచక్యం, ఎప్పుడు గిఫ్ట్స్ ఎప్పుడైతే ఉంటుందో, ప్రజలందరూ నన్ను గౌరవించాలి, నన్ను హెచ్చించాలి అనేటువంటి శోధన మన హృదయంలో ఉంటుంది. మాటలతో మనం చెప్పినా కానీ హృదయంలో మాత్రం ఆ యొక్క ఆశ ఉంటుంది. అది మంచిది కాదు. కింగ్ హేరోదు మహారాజు యూదాపై రాజుగా నియమింపబడినటువంటి యోధా, రోమీయులు ఆ ప్రొవిన్షియల్గా, ఆ ప్రాంతీయ రాజుగా ఆయన నియమించారు కదా. అపోస్తల కార్యాలు 12:23లో మనం చూస్తాం. ఆయన మీటింగ్కి వచ్చి తన యొక్క ప్రభావాన్ని, ఆయన ఆర్భాటాన్ని చూయించుకున్నాడు. ఎంతవరకు చూయించుకున్నాడంటే ప్రజలందరూ చప్పట్లు కొట్టారు. ఎంతవరకు చూయించుకున్నాడంటే దేవుని మహింపరచనందున, అంటే దేవుని ప్లేస్లో ఆయన ఉన్నాడన్నమాట. ఈయన దేవుడు అని అందరూ ప్రశంసించేటటువంటి రీతిగా ఆయన ఆర్భాటాన్ని చూయించుకున్నాడు. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువుతో అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. అది చాలా భయకంపితమైనటువంటి మాట కదా. మనం దేవుని పేరట మనం దేవునికి సేవ చేస్తూ దేవుని మహిమ కోరకుండా మనల్ని, మన గొప్పతనాన్ని చూయించుకుంటే, మరి ఈ హేరోదు మహారాజుకి తగినట్టుగా ఆయనకైతే వెంటనే దేవుడు మొత్తాడు, మనకి డిలే చేయొచ్చు. డిలే అవుతుంది కాబట్టి దేవుడు మనల్ని మొత్తడని కాదు. మరి మోషేను ఆ విధంగా వాగ్దాన దేశంలోనికి ప్రవేశించకుండా చేశాడు. ఎందుకంటే తన మహిమను కోరుకున్నాడు, దేవుని మహిమపరచలేదు అని మనం చూస్తాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన హృదయంలో అలాంటి మహిమను కోరుకోకుండా, ముఖ్యంగా వాక్చాతుర్యం కలిగినటువంటి వాళ్ళు, ముఖ్యంగా చాయచక్యం కలిగినటువంటి వాళ్ళు, అన్యూజువల్లీ గిఫ్టెడ్ పీపుల్కి ఆ శోధన ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. మంచి విద్వాంసులు, మంచి మ్యూజిషియన్స్, ఇది జాగ్రత్త పడాలి. ప్రభువా, అధ్యయన మనస్కు నాకు ఇవ్వు. హేరోదు మహారాజు వాళ్ళే, నేను మత్తబట్టడానికి నాకు వద్దు ప్రభువా అని మనం మహిమ కోరుకోకుండా మనం దూరంగా పరిగెత్తుకొని వెళ్ళేవారుగా మనం ఉండాలి. అలాంటి సందర్భాలను బట్టి మనం పశ్చాత్తాపడదాం. చివరిగా 12వదిగా దేని బట్టి మనం పశ్చాత్తాపడాలంటే, మనం సువార్తలో ఉన్నటువంటి ముఖ్యాంశాలకు బదులుగా పెద్దల ఆచారాలకు, మతపరమైనటువంటి సాంప్రదాయాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్టు దాన్ని బట్టి, ఒక అతనికి, విశ్వాసికి సంస్కారం ఇవ్వలేదు, అంటే ప్రభు బల్ల ఇవ్వలేదు. అతను అడిగాడు, ఎందుకు ఇవ్వట్లేదండి నాకని. నువ్వు మోకరించలేదు అన్నాడు. అంటే మోకరించే తీసుకోవాలి అని వాక్యంలో ఉన్నట్టుగా దేవుని రూలుగా ఆయన
ఆయన రూల్ పెట్టుకున్నాడు. అదేంటంటే సాంప్రదాయం, మనుషుల సాంప్రదాయం, మత సాంప్రదాయం, పెద్దల ఆచారం, దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి మరి నీ సహోదరుని నీ వల్లే యేసు ప్రభు ప్రేమించినట్టుగా మనం ప్రేమించాలి అనేటువంటి దాన్ని మర్చిపోయి దేవుని వాక్యానికి బదులుగా మనం సాంప్రదాయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. అది చాలా తప్పు. సంఘం డివైడ్ అయిపోద్ది, దేవునికి మహిమ రాదు. మరి దేవుని వాక్యానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, దేవుని ఆజ్ఞలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత పోయి మనుషుల ఆచారాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను. అలాంటివి ఏంటి అని అంటే, ఎలాంటి మ్యూజిక్, సాంప్రదాయం, ట్రెడిషనల్ మ్యూజిక్ అంటాం కదా, ట్రెడిషనల్ మ్యూజిక్ కావాలా లేకపోతే కాంటెంపరీ మ్యూజిక్ కావాలా, ఏది దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని దాన్ని బట్టి చర్చెస్ డివైడ్ అవుతాయి, ప్రేమ పోద్దన్నమాట. మరి ఏ వర్జన్ వాడాలి? నువ్వు ఆ వర్జన్ వాడుతున్నావు, నేను ఈ వర్జన్ వాడుతున్నాను, ఇది బెటరు అది బెటరు అని దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. ఓకే, తెల్ల బట్టలు వేసుకోవాలి అని కొంతమంది దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. మరలా ముసుగు కప్పుకోవాలి అనే సాంప్రదాయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. అంటే దేవుడు మనకి ఆ విధంగా మన సంఘానికి, మన పరిచర్యకి దేవుడు ఆ విధంగా మనల్ని నడిపించి మనం దానికి కట్టుబడి ఉంటే దానిలో ప్రాబ్లం ఏమీ లేదు. కానీ అది దేవుని వాక్యంగా, దేవుని ఆజ్ఞగా తీసుకుని ఇతరుల మీద రుద్దటం, ఇతరులు ఆ విధంగా చేయకపోతే వాళ్ళు దేవునికి విరోధంగా చేస్తున్నట్లుగా. ఓకే, మరి ఒక విధంగా ఇది వివాదాస్పదమైనటువంటి సబ్జెక్ట్ అనుకోండి. 10th ఇవ్వాలి అనేది, పాత నిబంధనలో 10th ఇవ్వాలి, క్రొత్త నిబంధనలో 10th కంటే ఎక్కువ ఇవ్వాలి, తక్కువ కాదు. కానీ రూల్గా పెట్టకూడదు. అలాంటివి మనుషుల సాంప్రదాయాలను అనుసరించి వెళితే పెద్ద ప్రాబ్లం అన్నమాట. కొంతమంది ఏంటంటే బైబిల్ ఉంటే బైబిల్ మీద ఏం పెట్టకూడదు. ఓకే, గుడ్. బైబిల్ మీద నీకు గౌరవం ఉండి నీ మనస్సాక్షి చెబుతుంటే బైబిల్ మీద ఏ పుస్తకం పెట్టొద్దు. బైబిల్ మీద పెన్ కానీ లేకపోతే బైబిల్ మీద సెల్ ఫోన్ కానీ వేరే పుస్తకాలు కానీ పెట్టకూడదు. వెరీ గుడ్. అది నీ మనస్సుకు, మీ మనస్సాక్షికి వ్యతిరేకంగా ఉంటే అది చేయొద్దు. కానీ అది దేవుని వాక్యంలాగా ఇతరుల మీద పెట్టకూడదు. అక్కడ పౌలు ఏమంటాడంటే, వీక్ బ్రదర్ స్ట్రాంగ్ బ్రదర్. ఆయన స్ట్రాంగ్ పీపుల్తో, బలిష్టమైనటువంటి వాళ్ళతో పోల్చుకుని చెప్తాడు, వీడు ఈ సాంప్రదాయాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేటువంటి వాడి మనస్సాక్షి బలహీనమైనటువంటి మనస్సాక్షి అని చెబుతూ, బలిష్టంగా ఉండేటువంటి, బలమైనటువంటి వాడు, మెచ్యూర్గా ఉండేటువంటి వాడి గురించి కూడా ఆలోచించండి అని అది కూడా చెప్తాడు. కానీ ఆ విధంగా ఇలాంటి ఆచారాలకు మనం ప్రాముఖ్యత ఇస్తే వాళ్ళు బలహీనమైనటువంటి వాళ్ళ మనస్సాక్షి బలహీనమైంది అని మనం గుర్తించాలి. వీటన్నిటిని బట్టి మనం పశ్చాత్తాపడాలి. చివరగా మరి 12 విషయాలు మనం తెలుసుకున్నాం కదా. అది 11వది ఘనత కోరటం, సాంప్రదాయాలు. ఓకే, చివరిగా మరి కన్క్లూజన్గా ఏంటి అని అంటే, ఈ పశ్చాత్తాపం అనేది నిజమైనటువంటి హృదయం నుండి రావాలి. యెషయా 57:15లో మనం చూసేటువంటిది ఏంటంటే, విరిగి నలిగినటువంటి హృదయంలోనే దేవుడు ఉంటాడు. పడినటువంటి హృదయంలో నేను మంచివాడిని, నేను నీతిమంతుడిని, నాలో పాపం లేదు అనేటువంటి వాడు కాదు.
ఈ ఇక్కడ 57:15లో మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఈలాగు సెలవిచ్చుతున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్కు గల వారి యొద్దను నివసించుతున్నాను. ఆ విరిగి నలిగినటువంటి వినయం కలిగినటువంటి మనస్సు కలిగి ఉంటే దేవుడు అలాంటి హృదయంలో ఉంటాడు. ఎజెకియల్ 9:4-5 ఇక్కడ 7 వచనాలు చదువుతాను. ఇది 2వ వచనం. యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూల్గులిడుచు ప్రలాపించుతున్న వారి లలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించాను. ఆ గుర్తు వేసినటువంటి వాళ్ళు దేవుని యొక్క ఉగ్రతకి గురికారు అనేటువంటి సందర్భం అన్నమాట. వీళ్ళెవరు? దేవుని యొక్క ముద్ర కలిగినటువంటి వాళ్ళు ఎవరు? హేయకృత్యాలు, ఇశ్రాయేలు చేస్తున్నటువంటి హేయకృత్యాలను గురించి మూలిగేటువంటి వాళ్ళు, ఏడ్చేటువంటి వాళ్ళు అన్నమాట. అలాంటి మన పాపాల గురించే కాదు, అలాంటి పాపాలు, అసహ్యమైనటువంటి పాపాలు, దేవుని నామానికి అవమానం తీసుకొచ్చేటువంటి వాళ్ళు, దేవుని పేరు పెట్టుకుని దేవుని నామం కలిగి క్రైస్తవులుగా ఉండి అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి క్రియలు చేస్తున్నారా, దేవునికి అవమానం కదా అని దాన్ని బట్టి విలపించేటువంటి వాళ్ళు, దేవుని నామానికి అవమానం తీసుకొని వచ్చేటువంటి ఈ యొక్క హేయకృత్యాలు అని గ్రహించుకుని విలపించేటువంటి వారు. మరి కింగ్ జోజయ 2వ దినవృత్తాంతాల్లో ఉంటుంది. జోజయ మరి ఆ దేవాలయం మరమ్మత్తు చేసేటప్పుడు ద్వితీయోపదేశకాండం యొక్క ధర్మశాస్త్రాన్ని కనుక్కున్నప్పుడు ఆ మాటలు చదివించుకున్నాడు. ఆ చదివినప్పుడు ఆయన తన వస్త్రాలు చింపుకున్నాడు అని ఉంది. అంటే ప్రభువా, ఈ విధంగా మీరు ఆజ్ఞయిస్తే మేము ఈ విధంగా దౌర్భాగ్యంగా జీవించాము, ఆ విధంగా మిమ్మల్ని తిరస్కరించాం, అవిధేయులుగా ఉన్నాం అని తను పశ్చాత్తాపం, కోపం వాటితో దాంతో ఆయన వస్త్రాలు చింపుకున్నట్లుగా జోజయ గురించి జోజయ గురించి మనం చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఎజ్రా, నెహమయ కాలంలో కూడాను వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. ఇండివిజువల్గా గానే కాదు, సమాజంగా వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. మరి 2వ దినవృత్తాంతాలు 7:14లో కూడాను దేవుడిచ్చినటువంటి సెలవిచ్చినటువంటి మాటలు ఏంటంటే, దేవుని ప్రజలు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుని వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అని దేవుడు వాగ్దానం చేశాడు. ఓకే, అది ఏదో పైకి చెప్పటం కాదు, పుస్తకం చదివి పాపాలు ఒప్పుకోవటం కాదు, హృదయం నుండి వచ్చేటువంటి ఆ దుఃఖం, ఆ ఆవేదన, దాన్ని బట్టి పరివర్తన జీవితం వస్తుంది. చెడు మార్గాలను విడిచి ప్రార్థన చేసుకుని పాపాన్ని విడిచి దేవుని వెతుకుతాం. అప్పుడు దేవుని యొక్క స్వస్థత ఉంటుంది. మత్తయి సువార్త 5:14లో కూడా మనం ఆ ధన్యతలు అని అంటాం కదా, బియాటిట్యూడ్స్, అక్కడ 8 బియాటిట్యూడ్స్లో కూడాను 2వ ధన్యతలు ఈ 5:4 కాదు, 5:4వ వచనం, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. ఇంతవరకు మన గతకాలంలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి దుఃఖపడితే 2025లో ఓదార్చబడినటువంటి జీవితం, వెలుగైనటువంటి జీవితం,
సంతోషకరమైనటువంటి జీవితం జీవించడానికి వీలవుతుంది. ఆ విధంగా మనం 2025లో 2025లో మనం ప్రవేశించాలని దేవుని ఆశ, మన ఆశ కూడా అది అయి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, మీ వాక్య వెలుగులో మా పాపాలు పాప డాగులు ఎంతో స్పష్టంగా కనిపిస్తుంటున్నవి. అయినా మమ్మల్ని క్షమించండి. మీ సన్నిధిలో ధ్యానం చేసుకుంటూ మా యొక్క హృదయంలో, మా యొక్క మనసులో ఉన్నటువంటి దుష్కార్యాలు, దుష్ట తలంపులు, దుష్ట క్రియలు, దుష్ట ప్రతిక్రియలు, వాటిని మాకు చూపించండి ప్రభువా. మేము వాటిని విసర్జించటానికి, పాపాన్ని పాపంగా ఎంచుకోవటానికి, అన్యాయాన్ని అన్యాయంగా తలంచటానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను. నాయనా, మరి మొదటి యోహాను పత్రిక 1:7లో మీరు చెప్పినటువంటి రీతిగా the blood of Jesus Christ his son cleanses us from every kind of sin. యేసుక్రీస్తు యొక్క రక్తము, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి రకమైన పాపము నుండి కడిగి శుద్ధి చేయును అనేటువంటి ఆ యొక్క సువార్తను బట్టి వందనాలు చెల్లించుకుంటూ మా జీవితాలను మీ హస్తాలకు అప్పగించుకుంటూ 2025లో అలాంటి జీవితం జీవించడానికి మీ యొక్క శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. మరి 1 తెస్సలోనిక 5:24లో మీరు చెప్పినటువంటి రీతిగా అలాంటి పవిత్రమైనటువంటి జీవితం జీవించడానికి పిలుచుకున్నటువంటి దేవుడు ఆయనే అనుకూలపరచగలడు, ఆయనే చేయగలడు అనేటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ మా జీవితాలను మీ హస్తాలకు అప్పగించుకుంటూ మా రక్షకుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆశీర్వాద వచనం. మే ద లార్డ్ కీప్ యూ అండ్ బ్లెస్ యూ. May he cause his face to shine upon you and be gracious to you. May he cause his countenance rise upon you and give you peace now and all the days to come. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును కాక, తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆయన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు నీ ఇంటి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ 2025లో సమాధానము అనుగ్రహించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.